నేను డీమోటివేట్ అయ్యి లోగా ఫీల్ అయిన ప్రతిసారి మీరు నన్ను మోటివేట్ చేస్తూనే ఉంటారు కామెంట్స్ రూపంలో ప్రతిసారి. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కామెంట్స్ అన్ని చూస్తుంటే. డైలీ నేను వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒకసారి, 5 మినిట్స్‌కి ఒకసారి టైం దొరికినప్పుడల్లా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టారా లేదా అని. రెగ్యులర్‌గా ప్రతి వీడియోలో కామెంట్ చేసేవాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఒక వీడియోకి కామెంట్ చేయకపోతే చాలా బాధపడతాను నేనైతే. ఏంటి వీళ్ళు ఇవాళ వీడియో చూడలేదా? అసలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా లేదా? అసలు వీడియో ఎందుకు చూడలేదు? ఇంకా కమెంట్ ఎందుకు చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటాను. వాళ్ళ నుంచి ఒక కమెంట్ వచ్చితే కానీ నాకు మనసు కుదుట పడదనమాట. నిన్నటి వీడియోలో ఒక సిస్టర్ అంటే ఒక చెల్లెం అయితే ఇలా కామెంట్ చేసింది. అక్క మీ పేరేంటో నాకు తెలియదు కానీ నా పేరు మాత్రం పూజిత. పనంతా చేసి చాలా అలసిపోయాను. 6:30 అవుతుంది అప్పుడు టైము. పనంతా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి అప్పుడే ఫోన్ పట్టుకొని కూర్చున్నాను. అప్పుడు మీ వీడియో కనిపించింది. ఆ వీడియో ఏంటి అని అంటే మీరు 5 గంటలకు లేసి 2 జుట్లు వేసుకుంటానని ఒక వీడియో పెట్టారు కదా. ఆ వీడియో చాలా నచ్చింది. తర్వాత నేను ఇంకా కంప్లీట్‌గా అన్ని వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాను. వీడియోస్ చాలా బాగున్నాయి. వాయిస్ కూడా చాలా బాగుందక్క. మీ వీడియోస్ అని నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటానని ఈ కామెంట్ చదివిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అన్నట్టు నేను 1 వీక్ పాటు ఊరెళ్తున్నాను అనమాట. ఊర్లో దుర్గమ్మ తల్లి జాతర ఉంది. ఆ ఊర్లో ఉన్న రోజులు కూడా మినీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేస్తాను.